ఆక్వేరియం అనేది ఇవాళ అందరిలో కూడా మనం చూస్తున్నది. అచ్చమైన తెలుగులో చెప్పాలి అంటే కనుక చేపల తొట్టె. ఈ చేపల తొట్టె అనేది అసలు మనం పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదా? ఎవరు పెట్టుకోవచ్చు? ఎవరు పెట్టుకుంటే లాభం? ఇలాంటివి పెట్టుకుంటే ఎటువైపు పెట్టుకోవాలి? ఇది ఈరోజు మనం తెలుసుకుందాం. ఇప్పటికే మనం ఎన్నో రకాలుగా అంటే వివిధ తాంత్రిక మార్గాలు ఏవైతే ఉంటాయో, తాంత్రిక వస్తువులు ఏవైతే ఉంటాయో, అదృష్ట వస్తువులు అయితే ఏవి ఉంటాయో అలాంటి వాటి గురించి మనం మధ్య మధ్యలో తెలియజేయటం అనేది జరుగుతుంది మన ప్రేక్షకుల కోసం. మరి లక్ష్మీ గవ్వలనుకోండి, లాపింగ్ బొద్ద అనుకోండి, సి యంత్రం అనుకోండి, సి చక్రం అనుకోండి, గోమతి చక్రాలు అనుకోండి, ఇలా ఎన్నో మనం ఈ కార్యక్రమంలో తెలియజేస్తూ వచ్చాం, పరిచయం చేస్తూ వచ్చాం. అవి ఎలా ఉంటే మేలు జరుగుతుందో కూడా చెప్పాం. ఇప్పుడు మనం ఈరోజు చెప్పుకునేది యాక్వేరియం. ఇది మరి అందరూ ఇవాళ చాలామంది ఇళ్లలో వాళ్ళ యొక్క గృహానికి అలంకారం కోసం కావచ్చు, లేదా వారి వారి యొక్క అభిరుచుల్లో ఒక భాగంగా కావచ్చు. అయితే నిజానికి ఇది పెట్టుకోవటం వల్ల అంటే కొంతమంది నమ్మి పెట్టుకునే వాళ్ళు ఉంటారు, నమ్మకం లేక పెట్టుకునే వాళ్ళు కొందరు ఉంటారు. నమ్మి పెట్టుకునే వాళ్ళైనా, నమ్మకం లేకుండా పెట్టుకునే వాళ్ళైనా, అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఇంట్లో ఏదైనా సరే మేలు జరగాలి. సరే పెట్టుకున్న ఎలాగో పెట్టుకున్నారుగా, అభిరుచి కోసం పెట్టుకున్నారో లేదా ఇతరత్ర మీకుండా షో అంటే మీ యొక్క వ్యక్తిగత ప్రదర్శన కోసం పెట్టుకున్నారు. ఏదైనా ఇష్టం అనేది ఏదైనా ఉండొచ్చు. కానీ మనకి ఏంటంటే అదేదో స్వామి కార్యము స్వకార్యము రెండు నెరవేరాలన్నట్టు మీకు ఎంతో కొంత దానివల్ల మేలు జరగటం, మన అభిరుచి ఏదైనా సరే అభిరుచికి ఎంతో కొంత ఏదైనా సరే ఫలం దక్కటం, ఆ రకంగా ఆలోచించినప్పుడే ఈ యాక్వేరియం అనేది మీ ఇంట్లో ఏమాత్రం అవకాశం ఉన్నా రెండు దిక్కులు దీనికి చాలా మేలు చేసే దిక్కులు. ఒకటి ఉత్తరం అనేది ఒకటి, అంటే మీ యాక్వేరియం అనేది ఇంట్లో యాక్వేరియం అనేది ఉత్తరంలో ఉండాలి. దాని యొక్క భాగం చూడటం అనేది అది దక్షిణాన్ని చూస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా. లేదు మీకు ఉత్తర ఈశాన్యం కానీ ఉత్తర వాయువ్యం కానీ పడమర వాయువ్యం కానీ, ఉత్తర వాయువ్యంలో అయినా సరే పడమర వాయువ్యంలో అయినా సరే మళ్ళీ ఈ యాక్వేరియంని పెట్టుకోవచ్చు. ఆ రకంగా చేసినట్టయితే కనుక వాస్తులో అంటే మనం పాత రోజుల్లో కనుక చూసినట్టయితే కనుక ఈ మత్స్య యంత్రాలని వాస్తు దోష నివారణ కోసం కూడా కొంతమంది ఇళ్లలో పెట్టడం. ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని ప్రదేశాల్లో ప్రాంతాల్లో అయితే కనుక ఈ మత్స్య యంత్రాన్ని ప్రతిష్టాపన చేసుకోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అలా మత్స్య యంత్రాలు మనం పెట్టుకోకపోయినా అంటే మత్స్య యంత్రాలు అనేది నేను గతంలో కూడా చెప్పాను. ఎప్పుడైనా సరే యంత్రాలు అనే వాటికి ఊరికే రెడీమేడ్గా కొనేసి పెట్టేసుకుంటే దానివల్ల ఫలితం దక్కదు. దానికి కొన్ని కళలు ధారపోయాలి, దానికి జీవం రప్పించాలి, ప్రాణప్రతిష్ఠ చేయాలి. ఇలాంటివి ఎన్నో చేస్తే తప్ప దానికి ఆ కాస్మెటిక్ ఎనర్జీ రాదు అని చెప్పి నేను గతంలో చేయటం అనేది కూడా జరిగింది. ఇప్పుడు అలాగే ఈ యాక్వేరియం అనేవి ఏవైతే ఉన్నాయో అవి మనకి కొంతవరకు వాస్తు దోషాలు ఏమైనా ఉన్నా కూడా కొంతవరకు తగ్గించడానికి, ముఖ్యంగా నేను చెప్పిన దిక్కుల్లో పెట్టుకున్నట్టయితే మీకు ఎంతో కొంత ఖచ్చితంగా ఆర్థిక అభివృద్ధి కూడా జరుగుతుంది, అందులో సందేహం లేదు. ఆ రకంగా మీరు ఈ ఏదైతే ఈ యాక్వేరియంస్ ఉంటాయో ఇందాక చెప్పినట్టుగా ఉత్తరం కానీ, ఉత్తర వాయువ్యం కానీ, పడమర వాయువ్యం కానీ 3 ప్లేసులు చెప్పాను నేను. ఈ మూడిట్లో మీరు ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు. తర్వాత మరి ఈ ఏవైతే చేపలు ఉంటాయో కనీసం 7 చేపలు ఉండటం అనేది మంచిది. ఈ 7 చేపల్లో కనీసం ఒక్క నల్ల చేపనే ఉండాలట. ఈ ఒక్క నల్ల చేప అనేది ఏదైతే ఉంటుందో ఈ నల్ల చేప ఉంటే అప్పుడు ఇంకా మనకి ఏదైనా సరే పనుల్లో ఆలస్యాలు, ఆటంకాలు, ఒత్తిళ్ళు ఉన్నా కూడా అవి కూడా తగ్గుముఖం పడతాయి. సో ఎలాగో మీరు పెట్టుకుంటున్నారు, మీకు ఎలాగో ఆ ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఆ రకంగా ఏదైనప్పటికీ కూడా ఈ పెట్టుకునే వాటిలో కనీసం 7 చేపలు అనేది ఉండాలనేది గుర్తుంచుకోండి. ఈ 7 అంటే మినిమం నేను చెప్పేది, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సో కనీసం అయితే 7 చేపలకి తగ్గకూడదు. ఈ 7 చేపలతో పాటు అందులో ఏదైనా సరే కనీసం ఒక చేప నల్ల రంగుది అయి ఉంటే కనుక చాలా అద్భుతంగా మీకు ఫలితాలు మీరే గమనిస్తారు. ఆ రకంగా మీరు పెట్టుకోవటం అనేది ఉత్తమం. ఇది మనం ఏదైనా సరే యాక్వేరియంస్లో పెట్టుకోవాలనుకున్నప్పుడు పద్ధతి. తర్వాత మీరు వృత్తి రోజుల్లో అంటే ఒక్కోసారి 2 రోజులకోసారి 3 రోజులకోసారి అప్పుడప్పుడు వాళ్ళకి మేత వేయటం అనేది కానీ, లేదా అప్పుడప్పుడు మీరు పూర్తిగా నీరు మార్చడం కానీ,
ఇలాంటిది ఏదైతే ఉంటుందో సాధ్యమైనంత వరకు దాన్ని సోమవారం కానీ శుక్రవారం కానీ చేస్తూ ఉండండి. ఈ నీళ్ళు మార్చేది ఇలాంటిది ఏదైనా ఆ సోమవారం శుక్రవారం కనుక పెట్టుకున్నట్టయితే కనుక మీకు ఈ జలతత్వానికి సంబంధించినవి కాబట్టి ఖచ్చితంగా ఆ రోజులు మీకు తప్పకుండా మంచి జరగడానికి ఉంటుంది. సో సోమవారం శుక్రవారం అనేది మనం ఏదైనా సరే వాటికి శుచి శుభ్రం వాటి యొక్క ప్రక్షాళన కార్యక్రమాలు ఏవో ఒకటి చేపడుతుంటాం కదా. సో అలాంటి వాటి కోసం అయితే కనుక మీరు సోమవారం కానీ శుక్రవారం కానీ ఎంచుకోండి. ఇంకా ఏదైనా సరే మరి చివరిగా వచ్చేప్పటికి ఏంటంటే ఈ చేపలు మరింత బాగా ఉండటం కోసం అంటే ఇప్పుడు మనం పెట్టుకొని అవి తొందరగా చీటికి మాటికి పాపం అవి ఏవైనా సరే చనిపోతూ ఉన్నట్టయితే కనుక ఎక్కడో మనకి ఏదో ఒక ఇబ్బంది ఉన్నట్టు లెక్క. సో అవి మనకి ఎందుకని అవుతున్నాయో తెలియదు. సరే వీటి కోసం మనం ఏం చేయాలి అంటే కనుక ఏదైనా సరే మనం ఇంట్లో కంపల్సరీ అప్పుడు ఈ మత్స్య రూపంలో ఉన్నది ఏదైనా సరే మత్స్యావతారుడు మరి విష్ణుమూర్తి ఫోటో పెట్టుకోవటం కానీ లేదు మీ యొక్క పడక గదిలో ఖచ్చితంగా ఏదైనప్పటికీ కూడా ఈ చేపలకి సంబంధించిన బొమ్మలు పెట్టుకోవటం కానీ చేస్తే కొంత మీకు మార్పు అనేది ఉంటుంది. తర్వాత రెండోది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కనుక ఎప్పుడు కూడా బెడ్రూమ్లో మాత్రం యాక్వేరియంస్ అనేది ఉండకూడదు. మీరు ఇతరత్ర వేరే గదుల్లో పెట్టుకోండి, తర్వాత హాల్లో పెట్టుకోండి, కానీ బెడ్రూమ్లో మటుకు సాధ్యమైనంత వరకు కూడా ఈ యాక్వేరియంస్ పెట్టుకోవద్దు. బెడ్రూమ్లో పెట్టుకుంటే ఒక్కోసారి ఆకస్మిక ధన నష్టాలు భార్యాభర్తల్లో ఎవరికైనా సరే ఉన్నటువంటి పెద్ద రోగాలు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కనుక బెడ్రూమ్లో మాత్రం ఎంత మాత్రం కూడా ఈ యాక్వేరియంలు అనేది పెట్టకూడదు. ఈ రకంగా మీరు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే తప్పకుండా యాక్వేరియంస్ పెట్టుకోవటం అనేది చాలా ఆర్థిక సంపదలకు ఉపయోగపడటమే కాకుండా ఎంతో కొంత మన ఇంట్లో ఉండే చిన్న చిన్న వాస్తు దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగించడానికి కూడా చాలా మంచిగా ఇది ఉపయోగపడటం అనేది అయితే ఉంటుంది. కనుక ఈ రకంగా మీరు మార్పులు చేసి చూసుకోండి, మీకే ఖచ్చితంగా మంచి మార్పు ఏంటి అనేది కూడా గమనించగలుగుతారు.